చందమామ కథ. దుష్టుడి సహాయం. ఒకప్పుడు వినయశీలుడనే రాజు విలాసపురాన్ని ఏలుతూ ఉండేవాడు. ఆయన భోగపరాయణుడు కావటం వల్ల వార్ధక్యం త్వరగానే పైన పడింది. నడి వయస్సులోనే జుట్టు నెరసి ముఖము శరీరము ముడతలు పడిపోయి కీళ్లు సడలటం చూసి రాజుకు దుఃఖం కలిగింది. రాజు ఒకనాడు తన వైద్యుణ్ణి తరుణచంద్రుడనే వాణ్ణి పిలిపించి, ఏమోయ్, నన్ను ఈ ముసలితనం నుంచి బయటపడేయటానికి చికిత్స ఏమైనా ఎరుగుదువా? నన్ను తిరిగి యవ్వనవంతుణ్ణి చెయ్యి, నీవు కోరినదంతా ఇస్తాను అన్నాడు. తరుణచంద్రుడు కొంచెం ఆలోచించి, మహారాజా, నాకు కాయకల్ప చికిత్స తెలుసును. తమరు 6 మాసాలు నా ఆధీనంలో ఉన్నట్టయితే తమకు సంపూర్ణ యవ్వనం చేకూర్చగలను అన్నాడు. రాజు వెంటనే తాను 6 నెలల పాటు రాజ్యాంగం వదిలి కాయకల్ప సిద్ధి పొందబోతున్నానని దేశమంతటా చాటింపు వేయించాడు. తరుణచంద్రుడు ఊరి బయట ఒకచోట భూగర్భంలో చీకటి కొట్టు కట్టించి అందులో రాజును ప్రవేశపెట్టి ఏవేవో ఔషధాలు ఇవ్వనారంభించాడు. ఆ కొట్టుకు ఎవరూ రావటానికి అనుమతి లేదు. తరుణచంద్రుడి వైద్యం వల్ల రాజు ముసలితనం మరింత జాస్తి కావటమే గాక ఏదో జబ్బు కూడా ప్రారంభమైంది. కొద్ది రోజులలో ఆయన ఆ చీకటి కొట్టులోనే దిక్కుమాలిన చావు చచ్చాడు. ఆయన శవాన్ని ఆ కొట్టులోనే తరుణచంద్రుడు లోతుగా పాతేశాడు. తర్వాత అతడు కొన్ని రోజుల పాటు రహదారులు కాచి వినయశీలుడి పోలికలు గల ఒక యువకుణ్ణి పట్టుకున్నాడు. నేను చెప్పినట్టు వింటివా? నిన్ను రాజును చేసేస్తాను. నా మాట జవదాటినట్టయితే నీ రహస్యం బయటపెట్టి నిన్ను కొరత వేయిస్తాను. ఇష్టమైతే నా వెంటరా అన్నాడు తరుణచంద్రుడు. ఆ యువకుడు తన ఆజ్ఞానుసారం నడుస్తానని మాట ఇచ్చినాక తరుణచంద్రుడు అతనితో వినయశీలుడి కాయకల్ప చికిత్స గురించి, చావు గురించి చెప్పేశాడు. తర్వాత అతన్ని తెచ్చి చీకటి కొట్లో పెట్టేసి మంత్రి మొదలైన రాజోద్యోగులందరూ వచ్చి రాజుతో మాట్లాడవచ్చునని కబురు చేశాడు. దివాణంలోని అధికారులందరూ వచ్చారు. ఒక్కొక్కరిని తరుణచంద్రుడు చీకటి కొట్టులోకి తీసుకుపోయాడు. వారికెవరికీ రాజు కనిపించలేదు. కానీ వారు రాజ్యాంగ వ్యవహారాలన్నీ చెబుతుంటే యువకుడు ఊకొట్టాడు. ఈ విధంగా అతనికి రాజ్యాంగ వ్యవహారాలన్నీ సమగ్రంగా తెలిసిపోయాయి. ఈ విధంగా 6 మాసాలు గడవనిచ్చి తరుణచంద్రుడు యువకుణ్ణి చీకటి కొట్టు నుంచి బయటకు రప్పించటానికి ఏర్పాట్లు చేశాడు. దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తానికి నగరంలో జనమంతా ఊరి బయట చేరారు. రాజోద్యోగులంతా చేతులు కట్టుకుని చీకటి కొట్టు ద్వారం వద్ద నిలబడ్డారు. కొత్త యువకుడు రాజు దుస్తులు ధరించి బయటికి వచ్చాడు. రాజులో మార్పు చూసి అందరికీ అత్యాశ్చర్యమైంది. కొద్ది పోలికలున్నప్పటికీ ముసలిరాజు పూర్తిగా మారిపోయాడు. చాలా కష్టపడి కాయకల్పం ద్వారా మహారాజుకు ఎన్నటికీ ముసలితనం లేకుండా చేసేశాను. అవసరమైనట్టయితే ఆయన స్వరూపం కూడా ఇట్టే మార్చేయగలను అన్నాడు తరుణచంద్రుడు. స్వరూపం మార్చగలననటంలో గల బెదిరింపు యువకుడికి ఒక్కడికి మాత్రమే అర్థమైంది. ప్రజలు రాజును మేళతాళాలతో ఊరేగించి దర్బారుకు తీసుకుపోయారు. అక్కడ అతనికి తిరిగి మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది. పునర్జన్మ ఎత్తాడు గనుకను, ముసలితనాన్ని జయించాడు గనుకను ఆయనకు అజరు అని పేరు పెట్టారు. ఈ మార్పుతో పాటు దివాణంలో తరుణచంద్రుడి పలుకుబడి కూడా హెచ్చింది. అతని నోటి వెంట ఏ మాట వచ్చినా మంత్రి దగ్గరి నుంచి ప్రతివారు రాజాజ్ఞగా భావించి శిరసా వహించసాగారు. ఈ అలసు చూసుకొని తరుణచంద్రుడు తన అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగపరచసాగాడు. ఇక రాజు మీద తరుణచంద్రుడికి గల అధికారానికి హద్దే లేదు. అజరుడు ఇదంతా చాలా కాలం సహించి ఊరుకున్నాడు. చివరకు ఒకనాడు అతడు తరుణచంద్రుణ్ణి ఒంటరిగా పిలిచి, నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. నన్ను నువ్వు రాజును చేశావు కనుక నా మీద అధికారం చెయ్యి. మంత్రి చేసే పనులకు అడ్డురాకు అన్నాడు. 2 రోజులు సింహాసనం ఎక్కగానే కళ్ళు నెత్తికి వచ్చాయా? నాకు నువ్వే లెక్కలేనప్పుడు నీ మంత్రులు మిగిలిన వాళ్ళు ఎంత? నేను నీకు చేసిన ఉపకారం మరిచిపోతున్నావు అని ఎత్తిపొడిచాడు తరుణచంద్రుడు. నువ్వు దుర్మార్గుడివి. నీ వంటి వాడి వల్ల సహాయం పొందటమే తప్పు. దానికి కృతజ్ఞత చూపటం మరింత తప్పు అంటూ అజరుడు కత్తి దూసి ఆ క్షణంలోనే తరుణచంద్రుడిని చంపివేశాడు. తర్వాత అజరుడు ప్రజలను సుఖంగా పరిపాలిస్తూ చాలా కాలం రాజ్యం చేశాడు. కథ సమాప్తం.